అది గెట్ డ్రైవర్ వచ్చేసి దీంట్లో పెట్టాడు శివ, ఇందులోని బేస్ క్లాస్లో దాన్ని ఆల్రెడీ తర్వాత చూద్దాం. ఓకే 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 గెట్ డ్రైవర్ అలాగే ఉంది. ఇక్కడ ఉన్నది యాక్షన్స్. ఓకే సో ఫైండ్ ఎలిమెంట్ కూడా అంతే. ఎలిమెంట్ ఫైండ్ అయితే నేనేం చేస్తున్నాను, ట్రూ ఇస్తున్నాను. ఓకే ఎలిమెంట్ ఫైండ్ అయితే ట్రూ ఇస్తున్నాను, దాంతోపాటు సక్సెస్ఫుల్లీ ఫౌండ్ ఎలిమెంట్. అదర్వైజ్ ఇది ఇక్కడ ఫాల్స్ ఇస్తున్నాను, ఈ మెథడ్ నుంచి ఫాల్స్ వస్తుంది. అనేబుల్ టు లొకేటెడ్ దిస్ ఎలిమెంట్. ఇవన్నీ అన్నిటికీ సేమ్ అలాగే రాశాడు. ఇఫ్ అండ్ ఎల్స్ సేమ్ పెట్టేశాడు అనమాట. సో ఈ సెలెక్టెడ్ ఎలిమెంట్ ఇక్కడ పెట్టాడు, ఫైండ్ ఎలిమెంట్ ఫైండ్ అయింది అంటే దెన్ తర్వాత ఫైండ్ అయితేనే ఏం చేస్తున్నాను, ఈ సెలెక్టెడ్ ఎలిమెంట్ సెలెక్టెడ్. ఇది సెలెక్ట్ అయితేనే నాకు ఎలిమెంట్ సెలెక్ట్ అయింది, లేదంటే నాట్ సెలెక్టెడ్ అని ఇచ్చాడు అనమాట. క్లియర్. ఇక్కడ ఎలిమెంట్ ఫైండ్ కాకోకుంటే ఎలిమెంట్ ఈజ్ నాట్ సెలెక్టెడ్, ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అనేసి ఇస్తున్నాను అనమాట. ఓకే సేమ్ థింగ్ ఈజ్ ఎనేబుల్కి కూడా ఇక్కడ ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ పైన రాశాడు కదా, దాన్ని కాల్ చేస్తున్నాడు. ఇది నాకు ట్రూ ఇస్తుంది, ఫైండ్ అయితే ట్రూ ఇస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ అగైన్ ఈజ్ ఎనేబుల్ ఆర్ డిసేబుల్. ఇఫ్ ఇట్ ఈస్ అగైన్ ఎనేబుల్ అయితే ఇది మనకు ట్రూ ఇస్తే ఎనేబుల్ అయింది, లేదు అంటే నాట్ ఎనేబుల్, తర్వాత ఇక్కడ నాట్ ఎనేబుల్. ఓకే సో అలాగే ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ టైప్. సో టైప్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎలిమెంట్ని ఫైండ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎలిమెంట్ ఈజ్ డిస్ప్లే అయితే క్లియర్ చేస్తున్నాను. సో క్లియర్ ఎందుకు చేస్తున్నానంటే నాకు టెక్స్ట్ బాక్స్ వస్తుంటుంది కదా, టెక్స్ట్ బాక్స్లో ఒక్కొక్కసారి సమ్ డేటా ఆల్రెడీ ఉంటుంది, అందుకే నేను క్లియర్ చేసేసి టైప్ చేస్తున్నా. సో ప్రాపర్గా టైప్ అయితే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ట్రూ చేస్తున్నా. ఓకే ఇన్ కేసు టైప్ కాకుండా ఏమైనా ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ నేను ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనేసి ఇస్తున్నా. అంటే టైప్ చేయడానికి వెళ్తున్నా అవ్వడం లేదు, ఇక్కడ ఎలిమెంట్ ఫైండ్ చేయడానికి కూడా అవ్వడం లేదు. అప్పుడు నేను ఏం చేస్తున్నాను కీస్ తర్వాత అది కీస్ ఎంటర్ అయ్యే లేదో చూడకుండానే ఫ్లాగ్ ట్రూ అని సెట్ చేసాం. ఇది ఇక్కడ సెండ్ కీస్ ఇచ్చాము టెక్స్ట్, అవును తర్వాత ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ సెండ్ కీస్ ఎంటర్ అవుతున్నాయి లేదో చూడలేదు మనం. ఇక్కడ సెండ్ కీస్ ఇక్కడ టెస్ట్ ఎంటర్ అవుతుంది అనమాట. ఇది ఎంటర్ అవుతుంది. ఇన్ కేస్ ఎంటర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే నేను ట్రూ ఇస్తున్నా. ఎంటర్ కాకుండా ఏమైనా ఎక్సెప్షన్ వచ్చిందంటే ఇక్కడ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అనేసి ఇచ్చేస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ సేమ్ థింగ్ అగైన్ ఫైనల్లీ ఏంటి అంటే నాకు ఎక్సెప్షన్ వచ్చినా రాకోకున్నా కూడా ఇక్కడ నాకు సక్సెస్ఫుల్లీ ఎంటర్ అయింది టెక్స్ట్, లేదు అంటే అనేబుల్ టు ఎంటర్ ద టెక్స్ట్ అనేసి ఇచ్చేస్తున్నా. సో నేరబా. ఓకే నెక్స్ట్ సెలెక్ట్. సో సెలెక్ట్ బై సెండ్ కీస్. ఓకే నాకు ఎలిమెంట్ అనేది సెండ్ అయిందా లేదా అని అంటే సెలెక్ట్ చేయాలి డ్రాప్ డౌన్లో. ఓకే ఇక్కడ ఎలిమెంట్ డాట్ సెండ్ కీస్ చేస్తున్నా. సేమ్ థింగ్ టైపింగ్ సెండ్ రెండు సేమే. ఓకే సెండ్ చేస్తున్నా. సెండ్ చేస్తే అంటే లైక్ టైప్ చేస్తే ట్రూ, లేదు అంటే నాకు ఇక్కడ ఫాల్స్. అంటే టూ డూప్లికేట్ మెథడ్స్ రాశాడు శివ తను. ఓకే డూప్లికేట్ మెథడ్స్ రాశాడు. ఇది ఏంటి అంటే సో బేస్డ్ ఆన్ సెలెక్టింగ్ ద టెక్స్ట్ ఆర్ ఇది అలా పెట్టాడు. సో సెలెక్టింగ్ ఇండెక్స్ ఆల్సో సేమ్ థింగ్. ప్లే ఇక్కడ చూడు శివ, ఇక్కడ ఎలిమెంట్ ఇస్తాం కదా, ఆ ఎలిమెంట్ ఇవ్వాలి. ఇక్కడ వెబ్ ఎలిమెంట్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే సేమ్ థింగ్ ఏ ఎలిమెంట్ పైన నేను ఎలిమెంట్ ఇవ్వాలి అండ్ దాంతోపాటు ఇక్కడ ఇండెక్స్ ఇవ్వాలి. సో నాకు ఏ ఇండెక్స్. ఓకే ఇక్కడ నేను కలెక్ట్ చేసుకోవడమే ఇండెక్స్ కూడా కలెక్ట్ చేసుకుంటా యూజర్ నుంచి. సెలెక్ట్ బై ఇండెక్స్ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ పైన నేను సెలెక్ట్ చేయాలి అండ్ ఇండెక్స్. అంటే ఇండెక్స్ అనేది నేను హార్డ్ కోడెడ్ చేయాలా లేకపోతే ఏంటి? లేదు ఇది హార్డ్ కోడ్ ఏం లేదు, మనము కాల్ చేస్తున్నప్పుడు పాస్ చేయాలి అంతే ఇండెక్స్. ఓకే ఇది ఇక్కడ వెళ్ళేసి చేయాలి. సెలెక్ట్ బై ఇండెక్స్ అనేది ఎక్స్పాత్గా డ్రాప్ డౌన్కి సెలెక్ట్ బై ఇండెక్స్. దానికి ఇండెక్స్ సెలెక్ట్ బై ఇండెక్స్ ఉంది కదా, ఇక్కడ
ఇక్కడ అప్డేట్ చేస్తే అక్కడ కూడా అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెలెక్ట్ బై వాల్యూ, ఇక్కడ వాల్యూ కూడా తీసుకుంటున్నాం, స్ట్రింగ్ వాల్యూ. ఓకే ఓకే. సో ఇంతే. సో కమాండ్ ఇక్కడ నాకు ఓకే. సో సేమ్ థింగ్, అది ఇండెక్స్ సేవ్ చేస్తున్నా, సెలెక్ట్ అయితే ఇది, లేదా అంటే లేదు. అలాగే ఇక్కడ ఎలిమెంట్, వెబ్ ఎలిమెంట్ తీసుకుంటున్నా, దాంతోపాటు స్ట్రింగ్ వాల్యూ. సెలెక్ట్ బై వాల్యూ అనేది సో ఇక్కడ నేను యాక్షన్స్ మెథడ్ కాల్ చేస్తాను కదా, ఇక్కడ ఈ ఎలిమెంట్ పెడుతున్నా, ఎలిమెంట్ తర్వాత ఇక్కడ వాల్యూ అనేది పట్టిస్తుంది. ఓకే. ఓకే. విజిబుల్ టెక్స్ట్. ఓకే, సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ విజిబుల్ టెక్స్ట్ కూడా ఇక్కడ నుంచి తీసేసుకుంటా, స్ట్రింగ్ నుంచి. అందుకే ఎర్రర్ వస్తుంది అది. అవును. సో ఇక్కడ విజిబుల్ టెక్స్ట్, ఇక్కడ నేను టెక్స్ట్ అనేది పెడతాను. సో ఇక్కడ కూడా నేను ఇక్కడ మాడిఫై చేశానంటే ఈ మెథడ్స్ కూడా నేను ఇక్కడ మాడిఫై సో చేయాలి. ఇది ఏం చేస్తున్నాం ఇక్కడ ఏం చేస్తున్నామంటే టెక్స్ట్. అవును. సో వెబ్ ఎలిమెంట్, ఇక్కడ విజిబుల్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ నాకు టెక్స్ట్ కూడా ఇవ్వాలి. ఏ డ్రాప్ డౌన్లో నువ్వు మౌస్ ఓవర్ చేయాలి అంటే డ్రాప్ డౌన్లో ఏ డ్రాప్ డౌన్ ఇవ్వాలి, అండ్ ఆల్సో దాన్ని టెక్స్ట్ కూడా ఇవ్వాలి. అందుకే ఇక్కడ నేను టెక్స్ట్ ఇస్తున్నా. ఓకే. సో ఇక్కడ మౌస్ ఓవర్కి ఏం పెట్టాడు, ఇక్కడ లొకేటర్ పెట్టాడు. మౌస్ ఓవర్ బై యూజింగ్ ద జావా స్క్రిప్ట్, కరెక్ట్. ఇక్కడ లొకేటర్ పెట్టాడు, దానికి రిలేటెడ్ జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఇక్కడ రాసిండు. వాడంతే వాడు. ఇది చెప్పండి, ఇవి ఫింగర్స్ ఎలా ఉంచాలి? 1 2 3 మసాజ్ చేయాలా? ఆవిడలో మసాజ్ బాగా చేయించుకుంటుంది చేస్తే. వీడ చాలా ఇబ్బంది పెడతాడు. బాగుందా? 500 చేస్తే ఈ కాల్ చేయాలా? చెక్ చేస్తాను. ఏమైంది? చూడు, మౌస్ ఓవర్ డ్రాప్ డౌన్ చేయడానికి నాకు డ్రైవర్ కూడా కావాలి. సో అందుకే ఇక్కడ నేను డ్రైవర్ కూడా పెడుతున్నాను. వెబ్ డ్రైవర్ తర్వాత ఓకే. అండ్ ఇక్కడ కూడా నేను మాడిఫై అయితే చేయాలి. సో అది అలా వర్క్ అవుతుంది. అందులో కూడా మిస్టేక్స్ ఉన్నాయి ఇది కదా ముందు ఉన్న దాంట్లో అవును. ప్రాజెక్ట్లో కూడా అవును. ఎలా వర్క్ అవుతుంది మరి వాళ్ళకి? ఎలా వర్క్ అవుతుందంటే వాళ్ళు మల్టిపుల్ రాశారు శివ. అవి ఏంటి అంటే మల్టిపుల్స్ రాశాడు, ఇవి మళ్ళీ యాక్షన్స్లో రాశాడు అనమాట. అంటే టెస్ట్ చేయడానికి ఇంకొక దాని నుంచి రాశాడు. ఇక్కడ చూద్దాం. చూడు, ఇక్కడ తీసుకున్నాడు కదా, చూడు
ఇండెక్స్ కూడా తీసుకున్నాడు, నీ దాంట్లో ఇండెక్స్ ఉండలేదు. అయితే నేను కాపీ చేయలేదా? సరిగా కాపీ చేయలేదు. అది సేమ్ అదే కాపీ పేస్ట్ చేశాను నేను. లేదు, ఇక్కడ రిపీటెడ్ చూడగా లేదా? ఎలిమెంట్ వాల్యూ తీసుకున్నాడు. అవునా? ఎలిమెంట్ వాల్యూ 2 తీసుకున్నాడు. నేను సేమ్ అదే చూడు, విజిబుల్ టెక్స్ట్ తీసుకున్నాడు. నువ్వే రాంగ్గా కాపీ చేసావు శివ. సో దీంట్లో డ్రైవర్ తీసుకోలేదు, ఓకే, దీంట్లో డ్రైవర్ తీసుకోలేదు, బట్ దీంట్లో విజిబుల్ టెక్స్ట్ అదని తీసుకున్నాడు. ఈ డ్రైవర్ తీసుకోలేదు, డ్రైవర్ తీసుకోవాలి ఇక్కడ, అందుకే వాళ్ళకి ఎర్రర్ వస్తూ ఉంది. ఓకే, నేను ఇంటికి వెళ్ళాక ఇది అది కాపీ చేస్తాను. ఇది చూసి చెప్పండి. లేదు, ఇది కరెక్ట్గా ఉంది శివ, ఇప్పుడు చేస్తూ ఉండేది కరెక్ట్గానే ఉంది. ఓకే, డోంట్ వరీ. ఓకే, మౌస్ ఓవర్ చేయడానికి నాకు ఒక వెబ్ డ్రైవర్ తర్వాత ఎలిమెంట్ కావాలి. ఎలిమెంట్ మౌస్ ఓవర్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అంటే వెబ్ డ్రైవర్ కంపల్సరీ కావాలి. ఓకే, ఏదానికైనా వెబ్ డ్రైవర్ కావాలి. సో తర్వాత జావా స్క్రిప్ట్తో క్లిక్ చేయడానికి. ఓకే, సో క్లిక్ చేయడానికి ఏం చేశాడు, యాక్షన్స్ మెథడ్ని కాల్ చేశాడు. ఓకే, ఓకే, ఇది మనం ఇప్పుడు ఈ మెథడ్లో కాల్ చేసాం కదా, ఈ మెథడ్లో ఈ క్లాస్లో క్రియేట్ చేసాం కదా, స్క్రాల్ బై విజిబుల్ ఎలిమెంట్. సో నేను స్క్రాల్ చేస్తున్నాను, ఈ ఎలిమెంట్ వరకు స్క్రాల్ చేస్తున్నా. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎలిమెంట్కి స్క్రాల్ చేసిన తర్వాత జావా స్క్రిప్ట్ కోడ్ యూస్ చేసి నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, జేఎస్ క్లిక్ అని జావా స్క్రిప్ట్ కోడ్. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఎలిమెంట్స్ ఇంటరాక్టబుల్ ఉండదు, ఏముండదు. సో అలాంటప్పుడు నేను క్లిక్ చేయడానికి కావాల్సి వస్తుంది. ఓకే, నాకు ఏ మెథడ్ కావాలి ఆ మెథడ్. ఓకే, స్విచ్ ద ఫ్రేమ్ బై యూజింగ్ ద ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్ నెంబర్ తీసుకుని స్విచ్ చేస్తున్నా. సో స్విచ్ చేయడానికి వాడు కోడ్ అయితే రాయలేదు, మనం ఫ్రేమ్ ఐ ఫ్రేమ్స్. ఓకే, డ్రైవర్ డాట్ స్విచ్ టు ఫ్రేమ్. ఓకే, ఇక్కడ ఇండెక్స్. ఓకే, అంతే. సో వాడు ఏం యూజ్ చేశాడు, ఇక్కడ అంతా కోడ్ పెట్టాలంట, కమెంట్ చేశాడా. ఫ్రేమ్ స్విచ్ అవ్వాల్సిన అవసరం రాలేదు. ట్రై చేశాడు ఇక్కడ ఏంటంటే విజిబుల్ ఆఫ్ ఇక్కడ ఎక్స్పాత్ లొకేటర్ పెట్టేసి ట్రై చేశాడు. ఓకే, ఓకే, ఇక్కడ ఏం చేశాడంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు ఫ్రేమ్ షిఫ్ట్ చేశాడు. తర్వాత స్విచ్ అయితే ఫ్లాగ్ ట్రూ, లేదు అంటే ఇట్స్ రిటర్న్స్ ద ట్రూ. లేదు ఏదైనా ఎక్సెప్షన్ వచ్చింది అంటే రిటర్న్స్ ఫాల్స్ ఇస్తున్నాడు. అండ్ ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది నాకు స్విచ్ అయింది ప్రాపర్గా, ఇది స్విచ్ అవ్వలేదు ప్రాపర్గా అనేసి పెడుతున్నాడు. ఓకే, ఓకే, అవును. సో యూజింగ్ ఐడి యూజ్ చేసేసి స్విచ్ చేయడం. ఓకే, ఇక్కడ ఐడి వాల్యూ. ఓకే, ఐడి వాల్యూ పని చేయదు శివ, యాక్చువల్లీ నేమ్తోనే షిఫ్ట్ చేయాలి. అన్నీ ఇచ్చాడు, తను యూజ్ చేయడం అవును, ఐడి ఇచ్చాడు, అలాగే నేమ్. సో ఇక్కడ నన్ను నేమ్ తీసుకుంటున్నాడు, ఐడి వర్క్ అవ్వదు, తీసుకున్న వేస్ట్. ఓకే, సో నేమ్ తీసుకునేసి ఆ నేమ్ నాకు స్విచ్ అయిన తర్వాత క్లిక్ చేస్తున్నా, లేదు అంటే లేదు. ఓకే,
అండ్ స్విచ్ టు డిఫాల్ట్ ఫ్రేమ్. ఓకే, డిఫాల్ట్ ఫ్రేమ్ అంటే నాకు అది అలా కాదు. డిఫాల్ట్ ఫ్రేమ్ అంటే మనకు స్విచ్ అయిన తర్వాత, అంటే ఫ్రేమ్లో స్విచ్ అయిన తర్వాత బయటికి రావాలి. సో అలా డిఫాల్ట్ కాంటెక్స్ట్ అని మనం కాల్ చేస్తాం. ఈ మెథడ్ని కాల్ చేస్తే ఫ్రేమ్ నుంచి బయటకు వస్తాం అన్నమాట. ఓకే, ఏదైనా స్విచ్ చేయమంటే మళ్ళీ డిఫాల్ట్ ఫ్రేమ్లోకి రావాల్సింది. స్విచ్ అయ్యామంటే మళ్ళీ బయటికి రావాలంటే ఈ మెథడ్ని కంపల్సరీ కాల్ చేయాలి. ఓకే, సో అలాగే మౌస్ ఓవర్కి మళ్ళీ పెట్టాడు. ఇట్స్ ఎలిమెంట్ మౌస్ ఓవర్కి అండ్ మూవ్ ఎలిమెంట్కి. మూవ్ ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి. సేమ్ థింగ్, మౌస్ ఓవరే. మూవ్ ఎలిమెంట్ మౌస్ ఓవర్ రెండు మూవ్ ఎలిమెంట్ అండ్ రెండు పెట్టాడు అనమాట. సో సేమ్ మెథడే. ఓకే, ఎక్కువగా ఏది యూజ్ చేస్తారు? మౌస్ ఓవరేనా? నీకు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇది మౌస్ ఓవర్ కానీ ఇదన్నా కానీ. ఇది నీకు జస్ట్ ఇది కూడా మౌస్ ఓవర్ చేస్తుంది, ఇది కూడా నీకు మౌస్ ఓవరే చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మౌస్ ఓవర్ పెట్టాడు. నాకు ఏది కావాలో అది యూజ్ చేయాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ కామన్గా. డ్రాగ్ అండ్ డ్రాప్ ఏం చేస్తాం, యాక్షన్స్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఇక్కడ సోర్స్ అండ్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ కావాలి. ఆ ఎలిమెంట్స్ ఇస్తాను, డ్రాగ్ అండ్ డ్రాప్ అవుతుంది. తర్వాత x = ఏదైనా ఇస్తాము వాల్యూ? అవును. సో ఇక్కడ పిక్సెల్స్, ఆఫ్సెట్ అవన్నీ ఇస్తాము. యాక్చువల్లీ ఇక్కడ ఏం చేయాలంటే సోర్స్ ఎలిమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ అవ్వాలి. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ ఇస్తాం. ఓకే, అండ్ అలాగే కాకుండా టార్గెట్ ఎలిమెంట్ అంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ ఎలిమెంట్ ఇక్కడ తీసుకుని ఇక్కడ డ్రాగ్ చేయాలి, డ్రాప్ చేయాలి. అలా ఉన్నప్పుడు మనం సోర్స్ ఎలిమెంట్, టార్గెట్ ఎలిమెంట్ ఇస్తాం. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ అవ్వడానికి. ఇది ఇంత కామన్ కోడ్ పెట్టాడు శివ. ఫైనల్ ట్రైలో ఇక్కడ యాక్షన్ చేస్తున్నాడు. యాక్షన్ చేసేటప్పుడు ఏమైనా ఎక్సెప్షన్ వచ్చిందంటే క్యాచ్ చేస్తున్నాడు. సో తర్వాత నాకు యాక్షన్ పర్ఫామ్ అయింది అంటే ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ సక్సెస్ఫుల్ అని పెడుతున్నా, లేదు అంటే నాకు పర్ఫామ్ అవ్వలేదని పెడుతున్నా. ఇదిగా డ్రాగ్ అండ్ డ్రాప్ సేమ్ థింగ్. ఓకే, స్లైడర్ డ్రాగ్ అండ్ డ్రాప్. రైట్ క్లిక్కి ఏం చేస్తాం, రైట్ క్లిక్ మెథడ్, కాంటెక్స్ట్ క్లిక్ మెథడ్ యూస్ చేస్తాం యాక్షన్స్ మెథడ్లోన. రైట్ క్లిక్ ఎందుకు యూజ్ చేస్తాం? కాపీకా? ఆపరేషన్స్కి ఉంటాయి కదా వెబ్సైట్లో. సో అప్పుడు రైట్ క్లిక్ చేయడానికి. అలాగే స్విచ్చింగ్ విండో విత్ టైటిల్. సో టైటిల్ మనము ఒక విండోని ఇంకొక విండోకి షిఫ్ట్ అవ్వాలంటే టైటిల్. ఇక్కడ మల్టిపుల్ విండోస్ కలెక్ట్ చేసేసుకుని మనం చేసాం కదా వర్క్. సో సేమ్ థింగ్, మల్టిపుల్ విండోస్ తీసుకున్నాడు. మనకు ఏం చేస్తున్నాడంటే టైటిల్. సో బేస్డ్ ఆన్ ద టైటిల్ ఇక్కడ నేను టైటిల్ ఇచ్చాను. నాకు ఏంటిది ఫేస్బుక్. సో ఫేస్బుక్ టైటిల్ ఇస్తున్నాను. సో అది నాకు షిఫ్ట్ అవ్వాలి అంటే అది ఇస్తున్నాను. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు కౌంట్. సో మనకు కావాలంటే కౌంట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవన్నిటి కూడా ఏంటంటే ఇంత కోడ్ రాయన అవసరం లేకుండా ఇవన్నీ డైరెక్ట్గా యూజ్ టైటిల్ ఈక్వల్స్ టు అని చెప్పి అక్కడ ఇచ్చుకొని. అవును, ఈ మెథడ్ని కాల్ చేసేసి నాకు టైటిల్ ఇచ్చానంటే వర్క్ అయిపోతుంది అనమాట. మనం మళ్ళీ ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం. గెట్ ద టైటిల్ అంటే ఇచ్చేస్తుంది. అవును. సో స్విచ్ టు న్యూ విండోకి స్విచ్ చేయాలంటే మళ్ళీ డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో అదంతా ఇచ్చే అవసరం లేదు. స్విచ్ టు విండో అంటే న్యూ విండో ఇస్తుంది అనమాట. ఇక్కడ వెబ్ డ్రైవర్ ఇస్తే. ఓకే, సో స్విచ్ టు విండోస్కి ఇచ్చాడు. ఇక్కడ ఏమంటే మల్టిపుల్ విండోస్ తీసేసుకుని మల్టిపుల్ విండోస్కి షిఫ్ట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అంతే. సో ఏం ఆపరేషన్ చేయడం లేదు, జస్ట్ మల్టిపుల్ విండోకి స్విచ్ అవ్వకుండా వెళ్తుంది. ఓకే, గెట్ కాలం కౌంట్. ఇప్పుడు టేబుల్ ఉంటుంది అనుకో. సో టేబుల్లోనే మనకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అది నాకు కౌంట్ ఇస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, వెబ్ ఎలిమెంట్ రో. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నంటే కంప్లీట్ రో ఇస్తున్నాను. రో ఎలిమెంట్ ఇస్తే తర్వాత ఏం చేస్తుందంటే రో డాట్ ఫైండ్ ఎలిమెంట్స్, మల్టిపల్ ఎలిమెంట్ని ఫైండ్ చేసేసి టీడీ అంటే టేబుల్ డేటా అది ఇస్తుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ నాకు ప్రింట్ చేస్తుంది. సో గెట్ టెక్స్ట్ ఇచ్చేసి నాకు ప్రింట్ చేస్తుంది అనమాట. సో గెట్ రో. సో రోని తీసేసుకొని ఈ టేబుల్లోనే ఎన్ని రోస్ ఉన్నాయి తీసుకుంటున్నాను. అలాగే అలర్ట్, ఇఫ్ అలర్ట్ ఈజ్ దేర్, ఏదైనా అలర్ట్ ఉందంటే ఏం చేస్తున్నాను ఇక్కడ అలర్ట్ ఈజ్ దేర్. ఓకే, అలర్ట్ ఉంటే అలర్ట్ ఈక్వల్ టు నల్ ఇస్తున్నాను.
ఓకే, ఇఫ్ అలర్ట్ ఏమన్నా ఉంది అంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు అలర్ట్, అలర్ట్కి స్విచ్ అవుతున్నా. సో స్విచ్ చేసి నేను యాక్సెప్ట్ ఓకే అని యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తున్నా. అలర్ట్కి అలర్ట్ వస్తుంది కదా, అలర్ట్ పాపప్, దానికి ఓకే అని క్లిక్ చేయడానికి డ్రైవర్ డాట్ స్విచ్ టు అలర్ట్ చేస్తున్నా. తర్వాత అలర్ట్ డాట్ యాక్సెప్ట్ అంటే క్లిక్ ఓకే చేయడానికి. సో లేదు క్లోజ్ చేయాలంటే డిస్మిస్ మెథడ్. మరి అది క్లోజ్ చేయడానికి ఆ బటన్కి మళ్ళీ ఎలిమెంట్ తీసుకోవాలా లేకపోతే లేదు అదే తీసుకుంటుంది, అదే తీసేసుకుంటుంది. దానికోసం మనం స్విచ్ అవుతున్నాం. అవును. ఓకే ఓకే, లాంచ్ యూఆర్ఎల్ అంటే న్యూ యూఆర్ఎల్కి లాంచ్ అవ్వడానికి డ్రైవర్ డాట్ స్విచ్ టు యూఆర్ఎల్. ఓకే, డ్రైవర్ డాట్ గెట్ యూఆర్ఎల్. కొన్ని అలర్ట్స్ ఆటో క్లోజ్ అయిపోతుంది, అలాంటి వాటికి మరి ఎలా రన్ చేయాలి? ఆటో క్లోజ్ ఏవి అవ్వవు అయితే. అలర్ట్స్ కొన్ని అవుతాయి అనుకుంటా. అలర్ట్ అంటే మనం హ్యాండిల్ చేసిన దాన్ని బట్టి ఉంటాయి. కొన్ని ఏంటంటే అలర్ట్ అనేది మనకి వార్నింగ్ టైప్ ఉంటుంది, కానీ బట్ కొన్ని అలౌ చేస్తాయి స్టిల్ అలర్ట్ ఉంది సరే కానీ. సో అలాంటప్పుడు ఆటో క్లోజ్ అవుతాయి కదా. అవును, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ అలర్ట్ అనేది స్విచ్ అవుతున్నాం. ఇన్ కేస్ నాకు అలర్ట్ ఏం లేదు వచ్చేసి వెళ్ళిపోయింది అంటే ఒక్కొక్కసారి అలర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ అలర్ట్ ఉంటే ఓకే పైన క్లిక్ చేస్తా. లేదు అంటే ఇక్కడ ట్రై పెట్టాను కదా, ఏమవుతుంది ఇది ఇక్కడికి వచ్చేసి అలర్ట్ నాకు క్లోజ్ అయిపోతుంది అనమాట. అలర్ట్ క్లోజ్ అయిపోయిందంటే నో అలర్ట్ ప్రెజెంట్ ఎక్సెప్షన్, నో అలర్ట్ ప్రెజెంట్ ఎక్సెప్షన్. ఓకేనా, సో దాన్ని నేను ప్రింట్ చేస్తున్నా. సో తర్వాత అలర్ట్ లేదనేసి ప్రింట్ చేస్తాను అనమాట. అలర్ట్ ఉంటే అలర్ట్ ఉంటే యాక్సెప్ట్ అవుతుంది. అలర్ట్ ఉంది కానీ అది కాసేపట్లో ఆటో క్లోజ్ అలర్ట్ ఉంటే ఓకే పైన క్లిక్ చేస్తుంది. అలర్ట్ లేదు అంటే అలర్ట్ ఉందా లేదని చెక్ చేస్తుంది. లేదు అంటే అలర్ట్ లేదని నాకు మెసేజ్ ఇస్తుంది అంతే. ఇక్కడ ఏంటి అంటే ట్రై క్యాచ్ పెట్టాను కాబట్టి అలర్ట్ లేకుంటే నాకు క్యాచ్కి వెళ్ళిపోయి హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ లాంచ్, ఇక్కడ చూడండి లాంచ్ యూఆర్ఎల్, ఇంకొక యూఆర్ఎల్కి నేను లాంచ్ అవ్వాలి. సో డ్రైవర్ డాట్ గో టు అన్న యూజ్ చేయొచ్చు, నావిగేట్ టు డ్రైవర్ డాట్ నావిగేట్ టు యూఆర్ఎల్, ఇంకొక యూఆర్ఎల్. ఓకే, ఇంకొక యూఆర్ఎల్కి షిఫ్ట్ అవ్వమని చెప్తాను. ఓకే సరేనా, అండ్ అలాగే. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ గివ్ సంథింగ్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ ఆల్. ఓకే, ఈజ్ అలర్ట్ ప్రెజెంట్ ఎక్సెప్షన్? ఇది ఈజ్ అలర్ట్ ప్రెజెంట్ ఎక్సెప్ట్, ఇది అవసరం లేదు. సో ఇది గెట్ అలర్ట్ ప్రెజెంట్ ఈజ్ ఎక్సెప్షన్, ఇది అవసరం లేదు బికాజ్ ఎందుకంటే అలర్ట్ ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ గెట్ కరెంట్ యూఆర్ఎల్. సో కరెంట్ యూఆర్ఎల్ ఇస్తున్నా. ఎలా? డ్రైవర్ డాట్ గెట్ యూఆర్ఎల్. ఓకే, సో దీన్ని నేను రిటర్న్ చేస్తున్నాను. బాల్. ఓకే, ఇక్కడ నల్ ఉంది కదా, ఇక్కడ డ్రైవర్ డాట్ టైటిల్ని ఇచ్చేస్తున్నా. డ్రైవర్ డాట్ గెట్ టైటిల్ అంతే. వాడు జో 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 బా 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 లాలి. ఇది క్లిక్ వన్ కూడా అవసరం లేదు శివ, ఇది కూడా అవసరం లేదు. ఓకే, ఇది ఫ్లూయెంట్ వెయిట్కి ఇవంతా మళ్ళీ సపరేట్ రాద్దాం. ఓకే, ఫ్లూయెంట్ వెయిట్కి, ఇంప్లిసిట్ వెయిట్కి అండ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్కి.
సో పేజ్ లోడ్ అవుతూ స్క్రీన్ షాట్ చెప్పాను కదా, స్క్రీన్ షాట్కి వాడు ఎక్కడ రాశాడు మళ్ళీ ఇక్కడే పెట్టాడు కదా స్క్రీన్ షాట్కి. ఓకే ఎక్కడ ఇక్కడ పెట్టాడు. గెట్ కరెక్ట్ టైమ్, ఓకే నావిగేట్ బ్యాక్, వెయిట్, ఇవన్నీ నేను ఎక్కడ పెట్టాడో చూస్తాను. జో 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 మనకి ఫోల్డర్స్ క్రియేట్ చేసాం, తర్వాత అది ఇంటర్ఫేస్ యాక్షన్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసాం. అందులో మనకు కావాల్సిన మెథడ్స్ అన్ని రాసుకున్నాం. మెథడ్స్ అన్నిటికి కూడా కోడ్ అనేది మళ్ళీ యాక్షన్స్లో పెట్టుకున్నాం. అవును అవును ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి అందులో పెట్టుకున్నాం. అవును అవును. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్క్రీన్ షాట్కి రాయాలి, పేజ్ లోడు టైం అవుతుందికి రాయాలి, ఎక్స్ప్లిసిటీ ఇంప్లిసిటీ వేటికంతా మనము రాయాలి. సో పేజ్ బేస్లో వాడు పెట్టలేదు, ఇక్కడే మనం రాయాలి. ఓకే ఓను పా ఇక్కడ వరకు ఓకే. తర్వాత నెక్స్ట్ మనం ఏమన్నా పేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లో టెస్ట్ కేసు రాసేటప్పుడు వీటన్నిటిని యూజ్ ఎలా చేయాలి. అవును ఇవన్నీ యూజ్ చేయాలి 100%. ఇవన్నీ యూజ్ చేయాలి. తర్వాత అక్కడ మనం హ్యాండిల్ చేయాల్సింది ఏంటి, టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఎలా వస్తుంది. ఓకే సో నెక్స్ట్ బేస్కి వెళ్ళొచ్చు. పేజ్ బేస్కి బేస్ ఇక్కడ బేస్ ఉంది కదా, బేస్ ఓన్ బంగారా ఓన్ బంగారా ఆలి. ఇక్కడ బేస్ క్లాస్ క్రియేట్ చేసి, ఇక్కడ బేస్ క్లాస్ క్రియేట్ చేసేసి దాని కోడ్ కాపీ పేస్ట్ చేయి. నేను చెప్తాను ఎక్కడ ఏమి చేసుకోవాలి. కపిలి మంతులే బేస్ క్లాస్ బేస్ క్లాస్ పెట్టండి. ఎలా ఇక్కడ ఇస్తే అయిపోతుందా? ఏం చేయండి తర్వాత రీనేమ్ చేసుకోవచ్చు. రెడ్ లైన్ వస్తుంది, దానిపైన మోస్ట్ చేస్తే ఫైల్ రీనేమ్ అంటే రీనేమ్ అవుతుంది. క్లాస్ ఇప్పుడు రీనేమ్ చేయండి. యారు ఇక్కడ పేజ్ దీంట్లో ఉండే కోడ్ని కాపీ చేసేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది.